ओम नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढ़े ढोलासुर भयंकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। ओम वरलक्ष्मी नमोस्तुते। अष्टलक्ष्मी रूपालैन आदिलक्ष्मी, धनलक्ष्मी, धान्यलक्ष्मी, गजलक्ष्मी, संतानलक्ष्मी, धैर्यलक्ष्मी, विजयलक्ष्मी, విద్యాలక్ష్మి రూపాల్లో వరలక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. తార్కికంగా ఆలోచిస్తే ఈ లక్ష్మీ రూపాల ఉపాసన మానవుల చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను అందజేయగలదు. ఆదిలక్ష్మి భౌతిక సంపదకు చిహ్నంగా భావిస్తాము. ఆధ్యాత్మిక సంపదకు తొలి మెట్టుగా ఆదిలక్ష్మి అని చెప్పుకుంటాము. తన భక్తుల నిత్య అవసరాలను ధనలక్ష్మి ఆలంబననిస్తే వారి పొట్టపాట్లు తీర్చే లక్ష్మి ధాన్యలక్ష్మి, ధర్మ పాలనకు పరిరక్షణకు కొండంత అండగా గజలక్ష్మి నిలిస్తే పసిపిల్లల రక్షణ సంరక్షణలకు సంతానలక్ష్మి సహకరిస్తుంది. అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యే ప్రపంచంలో సవాళ్లను తట్టుకునే స్థైర్యాన్నిచ్చే లక్ష్మి ధైర్యలక్ష్మి కాగా, నిస్వార్థ లోకోపకార ప్రయత్నాన్ని నెరవేర్చే చుక్కాని విజయలక్ష్మి, జ్ఞానవంతులను చేసే తల్లే విద్యాలక్ష్మి. పసుపు పచ్చని గడపలతో, ఆకుపచ్చని తోరణాలతో, గలగల గాజుల సవ్వడులతో, గల్లు గల్లుమని అడుగులు వేసే పేరంటాల రాకపోకలతో కలకలకాడే మాసమే శ్రావణ సౌభాగ్య లక్ష్మిని ఆహ్వానించడానికి అమ్మవారి ప్రతిమతో పాటు తమను తాము లక్ష్మిలా లక్షణంగా అలంకరించుకుని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కుటుంబ శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉంటూ మోంపై చెదరని చిరునవ్వుతో అమ్మ ప్రతిమపై మీరని ధ్యానంతో వచ్చిన ప్రతి స్త్రీలోనూ అమ్మను దర్శించుకునే అపురూప సందర్భమే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం చేసేవాళ్లు ఈశాన్యం మూల మంటపాన్ని ఏర్పరచుకుని దానిపై ముగ్గు వేసి అరటి ఆకు పరిచి బియ్యం పోయాలి. బియ్యం పైన పంచ పల్లవాలు పరిచి దానిపైన ఒక స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న కలశం ఉంచాలి. కలశంపై తాజా మామిడి ఆకులను, ఒక కొబ్బరికాయను ఉంచాలి. ప్రాణం, శక్తి, చైతన్యం వంటివన్నీ నీటి ద్వారానే ప్రసారమవుతాయి కాబట్టి కలశ స్థాపనకు వ్రతం ప్రాధాన్యత ఇచ్చింది. తర్వాత అమ్మవారి రూపాన్ని శక్తి మేర అలంకరించి మంటపంలో ఉంచాలి. ఆవునేతి దీపాలు, 16 లేదా 9 తోరణాల కంకణాలు, పరమాన్నము, పాయసము, పూర్ణాలు, బూరెలు, మొలకల వంటి నైవేద్యాలను సిద్ధంగా ఉంచుకోవాలి. హరిద్రా గణపతిని అమ్మవారిని తమలపాకుపై ఉంచి కలశం వద్ద పూజకు సిద్ధం చేసుకోవాలి. యథాశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేసి వ్రత కథను పఠించాలండి. వ్రతంలో భాగంగా అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరణాలు సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసేవారికి, ఒకటి ఒక పెద్ద ముత్తైదుకు. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్రము అని పిలుస్తామండి. వీటిలో 9 పోగులు, 9 ముడులు లేదా 16 చొప్పున పోగులు, ముడులు ఉండవచ్చు. 9 ముడులు నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి 16 కళలను ఒక్కో ముడిలో ఆవాహన చేయడమేనని మరికొందరి భావన. సంఖ్య ఏదైనా తోరగంది పూజ ఇహపర విజయాలను అందిస్తుందని మన ప్రగాఢ నమ్మకమండి. ఐశ్వర్యదాయిని అయిన వరలక్ష్మీదేవి చారుమతిని, ఆమె పరివారాన్ని అనుగ్రహించిన తీరు మనల్ని ఒకంత ఆశ్చర్యపరిచిన చారుమతిలోని సద్గుణాలు మనం ఆమెకు అనుసరించేలా చేయగలవు. ఆమెతో పాటుగా వ్రతమాచరించిన వారందరికీ ఒక్కో ప్రదక్షిణతో అందెలు, కడియాలు, కంకణాల వంటి నగలను, గద, రథ, తురగాది వాహనాలను కటాక్షించిందని కథలో ప్రస్తావన ఉందండి. ఆ ఐశ్వర్య లక్ష్మి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సకలాభీష్ట సిద్ధిరస్తు. ఓం వరలక్ష్మీ దేవ్యై నమో నమః. ఆగస్టు 8న మనమందరము శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆచరిస్తూ ఉన్నాము. వ్రతం ఆచరించే సౌభాగ్యవతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ఆ వరలక్ష్మి అమ్మ కరుణా కటాక్షాలు కురిపించాలంటూ మనసారా కోరుకుంటూ ఉంటానండి. ఓం మహాలక్ష్మి దేవ్యై నమో నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.